పుస్తకం అనేది ఈ రోజున చాలామంది చదవటం మానేశారు. పోడ్‌కాస్ట్ వచ్చిన తర్వాత, మీలాగా యూట్యూబ్‌లు వచ్చిన తర్వాత అక్కడ చూసి నేర్చుకుందాం అనుకుంటున్నారు తప్ప, పుస్తకం గురించి తెలుసుకోవట్లేదు. పుస్తకం అనేది ఒక మానవ నాగరికత వికాసంలో ఒక ఒయాసిస్ లాంటిది. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఒక ఆల్టర్‌నేటివ్ చూపించే పుస్తకంగా పుస్తకాలు చాలా కాలంగా కూడా మానవ సమాజంలో కంటిన్యూ అవుతున్నాయి. సో, అయితే ఈ జెన్‌జీ పీపుల్ అందరూ సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు. పుస్తకాలు చదవట్లేదు అని అంటున్నారు. అది అపోహ అంటారా? లేదంటే నిజంగానే అంటే ఒక జనరేషన్‌కి తేడా ఉంటదమ్మా. ఇప్పుడు మా జనరేషన్ ఉంది. మేమంతా పుస్తకాలు చదవడానికి ఇష్టపడతాం. ఎవరో చెప్పింది వినడానికంటే. అట్లా కాకుండా కొత్త జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళకు కూడా మెజారిటీ ఒక సెక్షన్ ల్యాప్‌టాప్‌లో చదవడానికి లేదా డిజిటల్ బుక్‌కి చదవడానికి అలవాటు పడ్డారు. కానీ చాలామంది అసలు ఒక పుస్తకాన్ని చదవడం కంటే ఏదో బ్రీఫ్ దొరుకుతుంది, చాట్‌జీపీటీలో దొరుకుతుంది, ఎక్కడో దొరుకుతుంది. ఆ పుస్తకం మొత్తానికి సంబంధించి 1 పేజీలోనో, 10 పాయింట్స్‌లోనో ఎవరో చెప్పేస్తారు. అది చాలా బెటర్ అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మిస్ అవుతుంది ఏంటంటే, ఒక బుక్ చదవడం వల్ల భాష బాగుపడుతుంది. ఒక కొత్త భావం ఏర్పడడానికి దారితీస్తుంది. అది నూతన అన్వేషణలకి, నూతన సృజనాత్మకతకి దారితీస్తుంది. ఆ చదవకపోవడం వల్ల ఈ జనరేషన్ అది మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఈ చదవకపోవడం వల్ల ఈ జనరేషన్ బుక్స్ కూడా రాయలేకపోతున్నారంటారా? కొంతమంది మనం చూసుకున్నట్టయితే యువ కవులు, యువ రచయితలు కూడా కనిపిస్తున్నారు. సో, మరి దీన్ని ఏ విధంగా మీరు అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. చదవకపోవడం వల్ల రాయలేకుండా చాలా పుస్తకాలు వస్తున్నాయి. ఈ పుస్తకాల్లో నిలబడుతున్నవి ఎన్ని అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ దాదాపుగా 300 పైన స్టాల్స్ ఉన్నాయి. దాదాపు నా అబ్జర్వేషన్‌లో 200 స్టాల్స్‌లో అవే పుస్తకాలు ఉన్నాయి. కొన్ని స్టాల్స్‌లో సపరేట్‌గా పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తార్నాక రైటర్స్ అని, ఇంకొకళ్ళని అట్లా పెట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు కొన్ని చూపిస్తున్నారు. కానీ మీరు రైజ్ చేసిన ఇష్యూ ఏదైతే ఉందో, ఈ జనరేషన్ రాయలేక కాదు, వాళ్ళు బ్రహ్మాండంగా రాయగలుగుతారు. రాయగలుగుతున్నారు. పాపులారిటీ ఏమవుతుందంటే, ఇది ప్యూర్ ఆన్‌లైన్ పాపులారిటీలో సక్సెస్ అవుతున్నారు. నాకు తెలిసిన కొన్ని బుక్స్ ఉన్నాయి. వాళ్ళు ఆన్‌లైన్‌లో 20,000, 30,000 కాపీలు అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక వాల్యూ సమాజానికి ఉపయోగపడే ఒక వాల్యూ సిస్టమ్‌తో పోల్చుకున్నప్పుడు ఆ నంబర్‌ని మనం మెజర్ చేయలేము. ఆ పుస్తకం ఉపయోగపడిందా లేదా అనేది క్వశ్చన్ వస్తుంది. అంటే ఎంతకాలం ఒక పుస్తకం లైన్‌లో ఉంటుంది. ఇవాళ రేపు వస్తున్న కొత్త పుస్తకం ఏంటంటే 20,000 కాపీలు అమ్ముడుపోయింది అంటే నెక్స్ట్ సిస్టమ్‌కి వెళ్ళిపోతాము. కానీ కొన్ని పుస్తకాలు శతాబ్దాల తరబడి 100 ఇయర్స్ డికేడ్స్ ఆఫ్ కంటిన్యూటీ అవుతున్నాయి మనకి చాలా చాలా పుస్తకాలు. అది చదివితే మనకు క్లారిటీ వస్తుంది. ఓ ఇది ఇలాగా ఉందా, ఇది ఇలా ఉందా అని చెప్పేసి.